సో రైట్ నో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఒక టాప్ ఇన్కమ్ తీసుకుంటూ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉన్న ఒక గ్రేట్ లీడర్. బిఫోర్ వెస్టీజ్ మేడం వచ్చేసి ఒక స్కూల్లో ఆయమ్మ. రైట్ నో వెస్టీలో పర్ మంత్ 4 lakhs పై ఇన్కమ్ తీసుకుంటున్న గ్రేట్ లీడర్ బీబీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. జూమ్ లో ఉన్న ఆ లీడర్స్ కి గుడ్ మార్నింగ్. సైదుల్ సార్ కి, పైన మా అప్లైన్ కి అందరికి కూడా గుడ్ మార్నింగ్. 1000 మంది ఫుల్ అయిపోయినట్టు. గుడ్ మార్నింగ్ ఆ లీడర్స్. జూమ్ లో ఉన్న కొత్త వాళ్ళు ఎవరు అనుకుంటున్నా. నా పేరు బీబీ. నేను ఇక్కడే హైదరాబాద్ పక్కన కుబ్దుల్లాపూర్ విలేజ్. ఇందులోకి ప్లాట్ఫామ్ పరిచయం కాక ముందుకు నేను చదువుకుంది 2వ తరగతి. ఇందులోకి పరిచయం కాక ముందుకు ఒక ప్రైవేట్ స్కూల్ ఆయమ్మని. స్టార్టింగ్ స్కూల్లో పోయినప్పుడు 3000, అలానే చేస్తూ చేస్తూ 8000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. స్కూల్లో ఏ స్కూల్లోనైనా మన పిల్లలు చదివే స్కూల్లో సంవత్సరానికి ఒకటేసారి వేస్తారు ఫీజు. అలాంటి స్కూల్లో 15 సంవత్సరాలు చేసిన చాలా మందికి ఇప్పుడు చాలా మంది ఎక్కడైనా సరే ఎవరైనా సరే మన ఎవరో ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు ఇంట పడ్డప్పుడు మనకు దీని విలువ అర్థం కాక ఇది చేస్తాం. నేను కూడా ఎవరైనా ఒక పూట అన్నం పెడితే వాళ్ళని జీవితాంతం మర్చిపోలేం. కానీ ఈ రోజు నేను మీ ముందల ఈ సక్సెస్ తీసుకొని ఇలా మారడానికి ఇలా నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్లైనర్ పాండు సార్ కి, ఇలాంటి ఎన్నో మీటింగ్లు ఎన్నో ఇచ్చిన మన మహాగురు గారు ఎంఎస్ఆర్ కి, ఈ కంపెనీ పెట్టిన దేవుడు గౌతమ్ బాలు సార్ కి 3 తరాలు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక పూట అన్నం పెట్టిన వల్ల మర్చిపోలేము. ఇలాంటి మంచి జీవితాన్ని ఎప్పటికి మర్చిపోలేము. పాండు సార్ మా రూట్ కండక్టర్. నేను ఆయమ్మ వెళ్ళాలంటే బస్ ఎక్కాలి కదా. రోజు బస్ ఎక్కుతూ నేను చేసే స్కూల్లోనే నా పిల్లల్ని కూడా వేసి చదివించుకున్న టైంలో సార్ రోజు చూసి చూసి, మేడం మీరు ఏం చేస్తారు, మీ పిల్లలు మీతో పాటు ఎందుకు వస్తున్నారని అడిగారు. అంటే నేను చేసే స్కూల్లో నేను చదివించుకున్నా సార్, సగం ఫీజు కట్టుకుంటున్నారు, స్కూల్లో చేస్తా అంటే ఎంత ఇస్తారంటే 8000 అన్నా. సరే మేడం అది చేసుకుంటే చేసుకోండి, ఒక రోజు ఆదివారం రోజు వనస్థలపురంలో మీటింగ్ ఉంటది, అక్కడికి రండి అన్నారు. ఏం చేయాలి సార్ అక్కడికి అన్నా. అంటే ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, వాడుకోవాలి, బాగుంటాయి, మంచి ఆరోగ్యం వచ్చింది, నేను కండక్టర్ జాబ్ చేసుకుంటూ చేస్తున్నా, నాకు 18,000 వస్తున్నాయని సార్ ఫోన్ లో ఫోటో పక్కన 18,000 కట్టి చూపించారు. మీటింగ్ రండి మేడం ఆదివారం రోజు అన్నాడు. ఎన్ని కట్టాలి సార్ అన్నా. 1 రూపాయి కట్టొద్దు అన్నారు. 1 రూపాయి కట్టకుండా మీటింగ్లు ఏంటి సార్ అంటే కొనుక్కోవాలన్నారు. షాప్ ఎక్కడ ఉందంటే వనస్థలపురం ఉంది, ఇక్కడ ఎక్కడ పేర్లు నేను చెప్పారు. కనీసం మా ఊరు నుంచి వనస్థలపురం పోవాలన్నా కూడా ఆటోకి బస్సులు అప్పుడు కిరాయిలు 50 రూపాయలని పడుతుంది. అదే 50 రూపాయలు పెడితే మా పక్కన కిరాణా షాప్ లో 2 సబ్బులు వస్తాయన్న మైండ్ సెట్ నాది. ఇలాంటివి చాలా చూసాం సార్, చాలా మోసపోయి ఉన్నది. మీది కూడా గవర్నమెంట్ జాబ్ కాబట్టి చెప్తున్నా, ఇలాంటి వాటి జోలికి పోకండి సార్. ఇలాంటి వేస్ట్, మా ఊరు చాలా తెలివికల్లోళ్ళు, ఏమన్నా తేడా వస్తే మీ జాబ్ కూడా బంద్ చేపిస్తారు సార్ అని పాండు సార్ చెప్పాను. కానీ మీటింగ్కి వెళ్ళి తెలుసుకుంది పాండు సార్ కాబట్టి, లేదు మేడం రూపాయి కట్టొద్దు, బాగుంటాయి, రండి మీ రాత మారిపోతుంది, మీ లైఫ్ మారిపోతుంది అని ఎన్నో చెప్పారు. కానీ నేను మాత్రం వినిపించుకోలేదు. రోజు ఎందుకంటే ఆ రూట్కి వస్తుంటారు 2 బస్సులు, ఒక బస్ అక్కడ వెళ్తే ఒక బస్ దిల్సుఖ్నగర్ వస్తుంటది. రోజు వస్తుంటే అలా అలవాటు అయిపోయి పక్క ఊరు నుంచి వచ్చినప్పుడు బయటకు వెళ్తాం. అలాంటి టైంలో 3 నెలలు సార్ మీటింగ్ రండి 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 అని చెప్పడంతో నాకు ఇలాంటివన్నీ ఇది కాదు, నేను చేసుకుంటే బతికేదాన్ని, నేను అసలు ఎన్నడూ కూడా రాలేదు. బాగుంది కానీ మా ఇంటోళ్ళు వద్దన్నారు, అంటే నా జోలికి సార్ రాడని నేను చేసే స్కూల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు చేయాలి. ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు చేసి ఒక రోజు ఒక మీటింగ్కి వచ్చాను. ఎక్కడికి రండి అంటే వనస్థలపురం రండి మేడం అన్నారు. ఆ వనస్థలపురం మీటింగ్ వచ్చి కూర్చున్నాను. ఆ మీటింగ్ లో చాలా మంది కూర్చున్నారు. చాలా మంది, కొంతమంది చెప్తున్నారు అగ్రికల్చర్ వాడుకున్నా నాకు పంట బాగా పండిన విషయం వేరే వాళ్ళకి చెప్తే 20,000 అంటారు. ఇంకొక ఆమె సప్లిమెంట్స్ స్టోన్స్ కు వాడినా తగ్గిన విషయం వేరే వాళ్ళకి చెప్తా అంటుంది. ఇంకా రైస్ బ్రాండ్ వాళ్ళు ఎవరెవరో లీడర్ చెప్తారు. నాకు మాత్రం అది ఏది కనెక్ట్ కాలేదు. ఒక మేడం ఉండి హర్షములకు వాడుకున్నా నాకు తగ్గిన విషయం వేరే వాళ్ళకి చెప్తే నాకు 5,000 అన్నది. నాకు 5,000 కూడా కనెక్ట్ కాలేదు. సేమ్ నాకు అవే ఉన్నాయి. బయట హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ కి ఒక 10,000 అడిగారు. నేను నా అంత పెట్టేది లేక నేను అలాంటి కొంచెం తినరాని వస్తువులు తినకుండా కంట్రోల్ చేస్తూ మెడికల్ షాప్ పోయి గోల్ వేసుకుంటూ అలా కంట్రోల్ చేస్తుంటే, నేను చేసి నా ఫ్యామిలీ గడవాలి కదా, రేపు ఏమైనా అడ్డం పడితే నా పరిస్థితి ఏంటి, ఆ సప్లిమెంట్స్ ఏదో బాగున్నాయి అంటుంది కదా 2,000కి తగ్గిందని ఒక మేడం మాట్లాడుతుంటే మాటలు కనెక్ట్ అయ్యి సార్ని అడిగాను, పాండు సార్ని. సార్ ఎంతైతే అంటే 2,000 అన్నారు. నేను కూడా ఒక 4 డబ్బాలు తీసుకొని వెళ్ళాను.
4 డబ్బాలలో నాకు ఏమి ఇచ్చారంటే ఫైబరు, ఆమ్లా, అలవేరా, గ్యానోడర్మా ఈ 4 తీసుకొని వెళ్ళి దాంతో పాటు ఒక వంట నూనె తీసుకెళ్ళాను. రోజు వాడుతూ ఉంటే నాకు ఒక 1 మంత్ మంచి రిజల్ట్ వచ్చింది. నాకు మంచి రిజల్ట్ వచ్చినాక ఇక నాకు ఆగలేదు. ఏదైనా ప్రొడక్ట్ వాడుకుంటే కడుపులోకి ఎంచొస్తది. నేను కనిపించినోళ్ళకు నా అదృష్టం కొద్దీ లాక్‌డౌన్ వచ్చింది. 10థ్ క్లాస్ ఎగ్జామ్ 2 అయినాయి. అప్పుడు ఇంటింటికి 2 ఫోన్లున్నాయి. చాలా మంది పిల్లలందరూ ఫోన్లు పట్టుకొని ఉంటుంటే నేను ఒకటే చెప్పాను. మన రూట్‌కొచ్చే కండక్టర్ అన్న ఒక బిజినెస్ చేస్తుండు. నేనొక మీటింగ్‌కెళ్ళాను. రూపాయి కట్టొద్దు. మీలాంటోళ్ళకి పనికొస్తది. అప్పుడు 10 రోజులు లాక్‌డౌన్ తర్వాత నా స్కూల్ ఓపెన్ అయితే నేనెళ్తానని చెప్పడం స్టార్ట్ చేశాను. వాళ్ళేమన్నారంటే, "ఆంటీ మాకు గూడా గ్యాస్ ట్రబుల్ ఉంది. మాకు గూడా వంట నూనె తెచ్చిపెట్టు. మా బాబుకి జాబ్ లేదు. మాకు గూడా కొన్ని కావాలని" సప్లిమెంట్ చెప్పారు. నేనొక్కటే చెప్పాను. నేను వాడుకున్నాను గాబట్టి నాకర్థమైంది. అది ఎప్పుడుందో మీకు చెప్తాను. ఉన్న రోజు రండి అని చెప్పి, మళ్ళీ సండే రోజు ఒక మీటింగ్‌కు ఎంజాల్ మీటింగ్ ఒక నలుగురిని తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. ఆ నలుగురు మీటింగ్ ఇంటుంటే, వాళ్ళకెవరెవరికి ఏం కావాలో కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకున్నారు. ఎంత ఏమి వాడుకున్నా రెండోసారి ఆడికి రావాలంటే, ప్రతి ఒక్కరైనా ఏదైనా బాగుంటేనే వస్తారు. స్కూల్‌లో చాలా మంది మళ్ళీ లాక్‌డౌన్ పొడిగించిన కొద్దీ టీచర్లు, పిల్లల ఆన్‌లైన్ క్లాసులు. స్కూల్ మాత్రం మొత్తం క్లీన్ చేయాలి. ఆరుగురు ఆయమ్మలున్నారు. ముగ్గురు 15 రోజులు రండని మా మేడం కాల్ చేసింది. అప్పుడు జీతాలు లేవు కాబట్టి ఆ 15 రోజులని ఇస్తారని నా పనికి నేనెళ్ళాను. నాకొచ్చిన రిజల్ట్ మాత్రం వచ్చేటప్పుడు, పోయేటప్పుడు బస్సులలో కనిపించిన వాళ్ళని సండే మీటింగ్‌లున్నప్పుడు ఆ మీటింగ్‌లో కూర్చోబెట్టాను. అదే టైంలో మన గ్రేట్ లీడర్ సైదుల్ సారు, సీన్ సారు వీళ్ళు సండే కనిపించేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం. మేమెళ్లి సండే మాకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి మీటింగ్‌లో కూర్చోబెట్టినంక నాకొక 3 నెలలైనంక రూ. 7,450 చెక్కొచ్చిందని సార్ ఇచ్చారు. పాండు సార్. ఆ చెక్కు తీసుకెళ్ళి బ్యాంక్‌లో ఏసుకున్నా. బ్యాంక్‌లో ఏసుకున్నాక నాకొకసారి అనిపించింది. స్కూల్‌లో నెల జీతం 8,000 ఈడ నేను ఓన్లీ షాప్ చేంజ్ చేసి నాకు ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం విషయం వేరే వాళ్ళకి నలుగురికి షేర్ చేస్తే రూ. 7,450 వచ్చింది గదా! ఇదేదో బానే ఉంది. ఈ డబ్బెలా వస్తుందని 3 సార్లెళ్లి ఆ మీటింగ్‌లో కూర్చొని సార్ వాళ్ళిచ్చే క్లారిటీ తీసుకున్నా. క్లారిటీ తీసుకున్నాక ఒకటే అన్నది. మనం మునగట్లేము, ఎవరిని ముంచట్లేము. ఇదేదో బానే ఉంది. నేను గూడా చేసుకోవచ్చు. అలాంటి కొన్ని మీటింగ్‌లకు పోతే గవర్నమెంట్ జాబ్ రావడమే అదృష్టం. అలాంటి గవర్నమెంట్ జాబ్ పక్కకు పెట్టి చేస్తున్నాం. 3 జనరేషన్ ఉంది. వెస్టేజ్‌లో ఒక 3 సంవత్సరాలు గట్టిగా పట్టుకోండి. సంవత్సరంన్నర, 3 సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటే నువ్వు భూమి మీద ఉన్నా వస్తాయి, లేకపోయినా వస్తాయి అన్నారు. నాకదొక్కటే కనెక్ట్ అయింది. నేనిప్పుడు స్కూల్‌లో 15 సంవత్సరాలు చేస్తున్నా. చేస్తూ మెట్లు జారి పడ్డా, బస్సులలో వచ్చిపోయేటప్పుడు ఏమన్నా అయిపోయినా, నా ఫ్యామిలీ పరిస్థితేంటి? నా ఫ్యామిలీకి నేను చేస్తేనే ఆదేరు గదా! మరి నాకు గూడా 3 జనరేషన్ కావాలి. ఎన్ని సంవత్సరాలు బయట పని చేసినా చేస్తేనే ఇస్తారు, ఉంటేనే ఇస్తారు. నాకొకటే సారి అనిపించింది. నేనున్నప్పుడు నా పిల్లకి అప్పో సప్పో తెచ్చి బతికించుకుంటున్నా. నేను లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచించిన. ఆలోచించి అక్కడొచ్చి 8,000 వెస్టేజ్‌లో మొత్తంలో 20,000 వస్తే చాలు. నాకు 3 జనరేషన్ గావాలి. గవర్నమెంట్ జాబ్‌లు ఎంతో చదువులు చదివి గవర్నమెంట్ జాబ్ రావడమే అదృష్టం. అలాంటి సార్ వాళ్ళిక్కడ లైఫ్ ఉందని చెప్పి గవర్నమెంట్ జాబులు పక్కకు పెడుతుర్రు. నాకు గూడా 3 జనరేషన్ కావాలి. నాకు 3 జనరేషన్ కావాలి. నేను గూడా స్కూల్ మొత్తం బంద్ జేసిన. బంద్ జేసి ఎక్కడ మీటింగ్స్, ట్రైనింగ్స్, హోమ్ మీటింగ్స్ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ. అక్కడికెళ్ళినాం. మూడో నెల 10,000 వచ్చింది. 10,000 రావడంతోని మా లైఫ్ ఎక్కడ మారిందంటే బూట్ క్యాంప్. ఒక 11 మందిమి గణపవరం రూ. 2,000 టికెట్ పెట్టుకొని ఒక బూట్ క్యాంప్‌కెళ్ళినాం. నేను, పాండు సారు, సీన్ సారు, సైదుల్ సారు, వెంకట్ సారు, ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లు జ్యోతి మేడం, చెక్కులు తీసుకున్న లీడర్లందరూ ఒక టాటా ఏసీ కట్టుకొని 11 మంది ఒక బూట్ క్యాంప్‌కెళ్ళాం. ఆ బూట్ క్యాంప్‌లో 2 రోజులు గణపవరం మీటింగ్‌లో విని 2 రోజులు మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా. లైఫ్ ఎక్కడో లేదు. ఎక్కడ ఎన్ని సంవత్సరాలు చేసినా అంతే ఉంది. చేస్తే వెస్టేజే చెయ్యాలి. నిలబడాలి, చేయాలి అన్నట్టు నేను బూట్ క్యాంప్ కానించి వచ్చినాక స్కూల్ మొత్తం క్లోజ్ చేసిన. క్లోజ్ చేసి ఒకటే అనుకున్నా. సంవత్సరం నిలబడు, నీ పని చేసుకుంటూ పోతే వాళ్ళే వస్తారని చెప్పి చాలా మందికి చెప్పిన. పక్కింటోళ్ళని, ఎదిరింటోళ్ళని, నీళ్ళని చెప్పిన. వాళ్ళందరూ నేను చెప్పడంతోనే ఒకటేసారి వచ్చి ప్రొడక్ట్ కొంటుర్రు. రెండోసారి రమ్మంటే మేం కొంటేనే ఆయమ్మకి డబ్బులు పెరుగుతున్నాయి. ఎక్కడ ఉన్న మహేష్ బాబే బాగుపడాలి. మేం మాత్రం ఈ ప్రొడక్ట్ వాడమని కొని ఆపేస్తుర్రు.
ఆపేస్తారు. మీటింగ్ కి రమ్మంటారు. మీటింగ్ కి వచ్చి ఏం చేయాలి, నేను ఒక్కదాన్ని ఏం చేయాలి, నా వల్ల కాదు అని దాంట్లో ఉండిపోయినా. లేదు మేడం, రండి రండి మీటింగ్ అన్నారు. ఒక్క మీటింగ్ వస్తే మన మహాగురు గారు ఎంఎస్ఆర్ ది క్లారిటీ తీసుకున్నా. సార్ ఒకటే అన్నారు, మేడం 50,000 ఫోన్ కొన్నా కూడా 5 రోజులు మాట్లాడతావు, 6 రోజు ఛార్జింగ్ పెట్టాలా లేదా అని అడిగారు. పిల్లోడికి స్కూల్ కి ఎంతనో, ఆ ఫోన్ కి ఛార్జింగ్ ఎంతనో, వెస్టేజ్ లో మీరు సక్సెస్ కావాలన్నా, నెలకు 1,00,000 తీసుకోవాలన్నా కూడా సంవత్సరం నిలబడాలి, నెలలు 4-5 మీటింగ్స్ అటెండ్ కావాలని చెప్పారు. సరే, నాకు అదొక్కటి తీసుకున్నా. చదువు లేదు, పెట్టుబడి లేదు, వయసు అవసరం లేదు, ఇలా నీ తెలివి మొత్తం మూట కట్టి పక్కకు పడే, మేము చెప్పింది చెయ్యి అని చెప్పారు. మేము చెప్పింది అంటే సార్ వాళ్ళు ఏది చెప్తే అది, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్స్ ట్రైనింగ్స్, మీటింగ్స్ ట్రైనింగ్స్, హోమ్ మీటింగ్స్. ఒక 10-12 మీటింగ్లు, 3-4 నెలలు మీటింగ్లు అటెండ్ అయినా. 3-4 నెలలు మీటింగ్లు అటెండ్ అయ్యి 6 నెలలు రూపాయి రాకుండా ఇందులో నిలబడ్డా. ఎందుకంటే ఏండ్ల తరబడి ప్రొడక్ట్స్ వాడుతున్నాం, రూపాయి రాకుండా వాడుతున్నామా లేదా? వాడుతున్నాం. ఇప్పుడు రాకున్నా సరే 2 సంవత్సరాల 1,00,000 వచ్చినా చాలు నాకు ఇందులో. ఎందుకంటే బయట నాకు ఒక ఆయమ్మకి 20,000 ఇస్తారన్న నమ్మకం, నాకు క్లారిటీ నాకు ఉంది. ఇయ్యరు. అక్కడ ఎన్ని సంవత్సరం చేసినా 20,000 ఇయ్యరు, చేస్తేనే ఇస్తారు, ఉంటేనే ఇస్తారు. ఇక్కడ 2 సంవత్సరాలకు 1,00,000 వచ్చినా చాలు, నాకు కావాల్సిన 3 జనరేషన్ అన్ని చేస్తూ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ జనాన్ని, బస్సులో ఆటోలో ఎక్కడ పడితే అక్కడ ఇండ్లకి వెళ్ళేది, వాళ్ళని తీసుకొచ్చి రేపు మీటింగ్ ఉంది రండి, వాళ్ళని స్టూడెంట్ ఇక్కడ రండి, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ బంద్ చేసి రండి అని ఎక్కడ పడితే అక్కడ జనాన్ని మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టాను. మీటింగ్ లో నలుగురిని కూర్చోబెట్టాలంటే 40 మందిని కలవాలని సార్. ఎందుకంటే 10 మంది చెప్తే తెల్లారి తలకి మీటింగ్ టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్. ఒక ఆమె మా అత్త వద్దన్నది, ఒక ఆయన మా ఆయన వద్దండి, అన్ని కారణాలు చెప్పేది. ఎవ్వరు రాకపోయినా కూడా డబ్బు నాకు అవసరం. గురుగారు ఒకటే చెప్పారు, వెస్టేజ్లో ఎంట పడితే రారు, నిలబడితే వస్తారు. సంవత్సరం నిలబడాలి. పనెనకాల పరిగెత్తే పైసా నీ వెనకాల ఉరికొస్తుంది. పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు. కడుపు నొప్పి లేసే గోలు మీరే వేసుకోవాలి, పక్కింటి ఆమె వేసుకుంటే తగ్గదు. మీకు డబ్బు కావాలంటే మీరు నిలబడాలి మేడం, గెలిచినాడు వస్తారు అన్నది ఒక్కటే కనెక్ట్ అయింది. 40 మంది నలుగురిని కలవాలి, మీటింగ్ లో నలుగురిని కూర్చోబెట్టాలంటే 40 మందిని కలవమన్నారు. గుప్పి నిండా రూపాయి బిల్ల 40 పైకి వేస్తే 4 పడతాయి, ఆ బొమ్మ పడవా అన్నారు. పడతాయి అన్నారు. అక్కడ జనాన్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టినా, రాను నన్ను వదిలిపెట్టినా. నాకు డబ్బు అవసరం, ముందు నేను గెలవాలి అని మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పట్టిన చెప్పడం స్టార్ట్ చేసిన. 10, 16, 32, 36 నెలకు పెరుక్కుంటూ పోయి ఇప్పుడు నాకు ఒక నెలకి హైయెస్ట్ 4,55,282. నేను చేసింది ఏం లేదు, నా తెలివి మొత్తం మూట కట్టి బయటపడేసిన. ఎక్కడ ఏముందో వాళ్ళు ఎవ్వరు అంటే వాళ్ళని షాప్ చేంజ్ ఇచ్చి ప్రొడక్ట్ వాడిపించిన. ఈ రోజు నేను ఒక నెల ఇంట్లో ఉన్నా వస్తది, భూమి మీద లేకపోయినా వస్తాయి. 3 తరాల వరకి. నేను పోతూ పోతూ ఇప్పుడు ఏమన్నా అయిపోయినా కూడా మా సారు ఉన్న రోజులు వస్తాయి. నేను మా సారు పోయినా కూడా మా పిల్లలు ఉన్న రోజులు 3 తరాల వరకు వస్తాయి. ఒక్కసారి అర్థం చేసుకోండి. చదువు లేకుండా, పెట్టుబడి లేకుండా, వయసు లేకుండా నెలకి 4,00,000 చిల్లర తీసుకునే అవకాశం ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. చాలా మంది అంటారు నాకు టీం రావట్లేదు, వాళ్ళకి రావట్లేదు, ఇవన్నీ రావట్లేదు. నాకు కూడా రాలే టీం. నాకు రాకపోయేసరికి సార్ వాళ్ళు ఇప్పుడున్న సక్సెస్ అయిన లీడర్లు వాళ్ళు ఏం చేస్తే నేను అది చేసిన, వాళ్ళతో పాటు జర్నీ చేసిన. అప్పుడు బ్రాంచీలు లేవు, ఏం లేవు, ఇన్ని మీటింగ్స్ లేవు, ఇన్ని ట్రైనింగ్స్ లేవు. నాకు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళు ఇదంతా వేస్ట్ అయినప్పుడు నాకు నా పిల్లలు గుర్తొచ్చిరు. చాలా మంది ఓ మీటింగ్ లో పోతే ఇలాంటి మస్తు చూసాను, ముఖం మీద డోర్లు వేసిర్రు. అలాంటివన్నీ కూడా సార్ ఒకటే అండి, ఎవరన్నా ఏదైనా అన్నప్పుడల్లా వాళ్ళు వేస్టేజ్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర చెవిటామ లెక్క నటించామని చెప్పిండు. అవన్నీ పక్కకు పెట్టి ఈ రోజు నేను సక్సెస్ కావడానికి కారణం మీటింగ్స్, ట్రైనింగ్స్, హోమ్ మీటింగ్స్. ఇంతకన్నా మించింది నా తెలివి మొత్తం మూటగట్టి బయటపడేసిన. ఇక్కడ సక్సెస్ అయిన అప్లైనర్ ఏం చెప్తే అది చేసిన కాబట్టి స్కూల్లో నెల జీతం 8,000. ఇప్పుడు వెస్టేజ్ లో ఒకటే రోజుకి 15,000 తీసుకుంటున్నా. ఏ జన్మల పుణ్యం చేసుకున్నా, చిన్న చిన్న పిల్లలకు సేవ చేసిన కదా, ఆ సేవకే సాక్షాత్తు మా గ్రేట్ అప్లైనర్ పాండు సార్ రూపంలో ఈ అవకాశం దొరికింది. సింపుల్ మేడం. చాలా మంది పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఎన్నో కలలు అంటారు. తర్వాత పిల్లలకు అనుకున్నవి చదువులు ఇవ్వట్లేం, అనుకున్నవి ఇవ్వటం. దానికి మధ్యలో ఏంటిది? పేదరికం. ఒక అవకాశం వచ్చింది, పట్టుకోవచ్చా లేదా? ఇప్పుడు ఏదైనా చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఎల్బీ నగర్ నుండి విజయవాడ వెళ్ళాలంటే పాండు సార్ గవర్నమెంట్ జాబు అండ్ ఎక్స్ప్రెస్ ఎక్కిండు.
ఏదైనా మన మంచిగా ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి. అంత ఫారెస్ట్ దాటి కూడా ఒక ఊరు నుంచి ఒక లేడీస్ వచ్చి ఇంత నిలబడ్డదంటే ఎంత ఎంత అప్పుడు ఆ టైంలో ఎవరు కూడా లేరు. ఇప్పుడు మేము నిలబడ్డప్పుడు సైదుల్ సార్ వాళ్ళతో పాటు మేమే. ఇప్పుడు సర్వశ్రీ మేడం, కవిత మేడం వీళ్ళందరూ కూడా ఒక లీడర్లు వచ్చి ఒక ఒక ఎవరు కూడా సపోర్ట్ లేరు. సపోర్ట్ లేకున్నా ఒక వెహికల్ లేకున్నా ఏది లేకున్నా బస్ జర్నీతోనే ఫారెస్ట్ నుంచి దాటి ఇంత దాకా వచ్చిరంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నా, నన్ను ఇందులో నిలబెట్టింది నా ఫ్యామిలీ, నా వెనకాల ఉన్న నా ఫ్యామిలీ. ఇంకా పరిస్థితి ఇందులో ఏమీ లేదు. నేను లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను ఒకటే పిల్లల్ని కన్నాను, వాళ్ళకి ఏం చూశాను అనేది ఒకటే. నిలబడి గెలుస్తా 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 నా వర్క్ చేసుకుని నిలబడ్డా. డిసెంబర్ లో ఎన్నడైనా టీచర్లు మధ్యాహ్నం కాగానే పిల్లలు టీచర్లు క్లాస్ లో తిని వదిలిపెట్టి పెడితే ఆయమ్మ ఆడకూరలు ఉన్నాయి ఆడకునే కూరలు తీసుకెళ్ళమంటే ఆ ఎన్ని కూరలు తీసుకొచ్చి తినే స్థాయి నాది. ఏనాడన్నా ఏ హోటల్లోకి పోయి తినే స్థాయి కాదు నాది. ఎందుకంటే వచ్చి 7,000తోని నా పిల్లల ఫీజు కట్టుకొని నేను ఏమన్నా నా పనులు నేను చేసుకొని ఆ వచ్చిన 7,000 సర్దిద్దుకునే దాన్ని. అలాంటి దాన్ని ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో డిసెంబర్ లో నా టీం తో పాటు నేను సార్ వాళ్ళతో అందరితో వెళ్ళి ఫ్లైట్ ఎక్కి థైలాండ్ వెళ్ళి 5 రోజులు 5 స్టార్ హోటల్ నుంచి నా త్రూ వెస్టేజ్ దయచేసి అర్థం చేసుకోండి. నా చెప్పి పనికొచ్చి పక్కకు పెడతాం. నేను అంటే ఆటోమేటిక్ చీర నచ్చిందంటే ఎవరైనా వద్దనుకున్నా 30 మంది చెప్తాం. అలాంటివన్నీ మైండ్ సెట్ మార్చుకున్నా నేను. ఏది పనికి రావాలి ఏది పని కానీ మన గురువు గారు చెప్తారు. చాలా మంది అది రావట్లే టీం వీళ్ళు రావట్లే వాళ్ళు రాళ్ళు చెప్తారు. సాకులు చెప్పేటోళ్ళు సంపాయ్యరు, సంపాదించేటోళ్ళు సాకులు చెప్పారు. ప్రతి ఒక్క లీడర్ కి చెప్తున్నాను, దయచేసి వెస్టేజ్ గట్టిగా పట్టుకోండి, అప్లైన్ చేయి పట్టుకోండి. పని వెనకాల పరిగెత్తంది, పైసా మీ వెనకాల వస్తుంది. 3 జనరేషన్ మన పిల్లలకు కూడా మనకి మంచి అవకాశం. ఒకటే అనుకున్నాను, అవతల అంత ముందుకు కూలిన ఆలి మా ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు ఈ రోజు నేను ఒక ఆయమ్మ వరకు అవతల పోలీస్ స్టాప్ పెట్టి నేను నిలబడ్డాను కాబట్టి నా మన్మడు నా మన్మరాలు ముని మన్మరాలు కూడా కోటీశ్వరాలే. నేను మార్చిన నా ఫ్యామిలీ నా చరిత్ర నేను సృష్టించుకున్నా. దయచేసి అర్థం చేసుకోండి. మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. జూమ్ లో ఉన్న ఆ లీడర్స్ కి ప్రతి ఒక్కరు మంచి వర్క్ చేసుకుంటూ నిలబడి సంవత్సరంలో మీరందరూ కూడా మంచి చెక్కు తీసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. మా బాహుబలి సార్ కూడా. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరిది ఎక్కడ ఏది చెప్పినా నా టీం కాదు ఆ టీం కాదు అని సర్వశ్రీ మేడం కానీ కవిత మేడం కానీ అందులో ఉన్న కూడా ఎక్కడ కలిసినా కూడా ఫస్ట్ నుంచి ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఎక్కడ పోయినా కూడా అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా. చుట్టాల పక్కన ఎవరు సపోర్ట్ చేయరు. ఏదైనా ఆపతి సాపతి వచ్చిందంటే మాత్రం మన వెస్టేజ్ ఫ్యామిలీ కన్నా మించింది ఎక్కడలేదు. నాకు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే బూట్ క్యాంపులు ట్రైనింగ్లు ఇవన్నీ ఎందుకంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన బక్రీద్ పండుగ కూడా పక్కకు పెట్టవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ కూడా అంత మంచి కలిసిమెలిసి ఉంటారు. మంచి ఎంజాయ్ ఉంది. మంచి కలిసిమెలిసి డబ్బు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా జూమ్ ఉన్న ప్రతి ఒక్క లీడర్ గట్టిగా పట్టుకోండి. మీరు అందరూ కూడా నిలబడి మంచి చెక్కు తీసుకొని హార్ట్ఫుల్ గా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.